పుస్తకాలు ఉంటాయి, కానీ క్షేత్రస్థాయిలో భూమి కనిపించదు. ఒకవేళ ఉన్నా కొండలు, గుట్టలు, పొడు భూములు. అవి ఎవరెవరివో ప్రభుత్వ యంత్రాంగానికి కూడా తెలియదు. ప్రభుత్వ అటవీ భూముల అనేది కూడా గుర్తించలేని పరిస్థితి. రాష్ట్ర వ్యాప్తంగా ఇలా లక్షల ఎకరాలు రెవెన్యూ రికార్డులో నిక్షిప్తమయ్యాయి. కొన్ని జిల్లాల్లో దళారులు, రెవెన్యూ సిబ్బంది మూల సర్వే నెంబర్లను మార్చి కొత్త విస్తీర్ణాలను రికార్డులోకి ఎక్కించారు. దీంతో వేల మంది అర్హులైన రైతుల ఖాతాల్లో విస్తీర్ణాలు తగ్గిపోయాయి. ఆ మేరకు ఇతరుల భూ ఖాతాల్లో భూమి పెరిగిపోయింది. ఇటీవల నిర్వహించిన రెవెన్యూ సదస్సులో ఇలాంటి సమస్యలపై 1.70 లక్షల దరఖాస్తులు వచ్చాయి. భూ దస్త్రాల శుద్ధి కార్యక్రమాన్ని అడ్డంగా వాడుకుంటూ కొందరు అక్రమంగా పట్టా పాసు పుస్తకాలు పొందారు. కుమురం భీం, ఆసిమాబాద్, రాజన్న సిరిసిల్ల, నల్గొండ, సూర్యాపేట, సిద్దిపేట వంటి జిల్లాల్లో భారీగా లేని భూములకు హక్కులు మంజూరయ్యాయి. పహానీ ఇతర రికార్డుల్లో కొత్త పట్టాదారులను చేర్చడంతో వాస్తవ రైతులు నష్టపోయారు. కొన్ని రోజుల్లో కలెక్టర్లు చర్యలు తీసుకుంటున్నా సమస్య పూర్తిగా పరిష్కారం కాలేదు. అక్రమంగా పెరిగిన విస్తీర్ణాలు, మాయమయ్యే సర్వే నెంబర్లపై చర్యలకు ప్రభుత్వం కుదిరింది. భూభారతి చట్టం ద్వారా నోటీసులు జారీ చేసేందుకు రెవెన్యూ అధికారులకు అధికారం లభించింది. ఇప్పటికే రంగారెడ్డి, నల్గొండ, కామారెడ్డి, నిజామాబాద్, ఖమ్మం, మెదక్, సిద్దిపేటతో సహా పలు జిల్లాల్లో వేల సంఖ్యలో రైతులు వారి భూమి ఏమైందంటూ దరఖాస్తులు చేశారు. దాదాపు లక్షల ఎకరాలు మాయమవుతున్న నేపథ్యంలో భవిష్యత్తులో ఇదో మరో పెద్ద భూ కుంభకోణానికి బీజం వేస్తుందనటంతో సందేహం లేదు. రికార్డుల్లో వేల ఎకరాల భూమి కనిపిస్తుంది. పట్టా పాసు పుస్తకాలు ఉంటాయి, కానీ క్షేత్రస్థాయిలో భూమి కనిపించదు. ఒకవేళ ఉన్న కొండలు, గుట్టలు, పొడు భూములు. అవి ఎవరెవరివో ప్రభుత్వ యంత్రాంగానికి కూడా తెలియదు. ప్రభుత్వ అటవీ భూముల అనేది కూడా గుర్తించలేని పరిస్థితి. రాష్ట్ర వ్యాప్తంగా ఇలా లక్షల ఎకరాలు రెవెన్యూ రికార్డుల్లో నిక్షిప్తమయ్యాయి. కొన్ని జిల్లాల్లో దళారులు, రెవెన్యూ సిబ్బంది మూల సర్వే నెంబర్లను మార్చి కొత్త విస్తీర్ణాలను రికార్డుల్లోకి ఎక్కించారు. దీంతో వేల మంది అర్హులైన రైతుల ఖాతాల్లో విస్తీర్ణాలు తగ్గిపోయాయి. ఆ మేరకు ఇతరుల భూ ఖాతాల్లో భూమి పెరిగిపోతుంది. ఇటీవల నిర్వహించిన రెవెన్యూ సదస్సులో ఇలాంటి సమస్యలపై 1.70 లక్షల దరఖాస్తులు వచ్చాయి. భూ దస్త్రాల శుద్ధి కార్యక్రమాన్ని అడ్డంగా వాడుకుంటూ కొందరు అక్రమంగా పట్టా పాస్ పుస్తకాలు పొందారు. కుమురం భీం, ఆసిమాబాద్, రాజన్న సిరిసిల్ల, నల్గొండ, సూర్యాపేట, సిద్దిపేట వంటి జిల్లాల్లో భారీగా లేని భూములకు హక్కులు మంజూరయ్యాయి.
పహాని ఇతర రికార్డుల్లో కొత్త పట్టాదారులను చేర్చడంతో వాస్తవ రైతులు నష్టపోయారు. కొన్ని జిల్లాల్లో కలెక్టర్ చర్యలు తీసుకున్నా సమస్య పూర్తిగా పరిష్కారం కాలేదు. ఇక ఇదే అంశానికి సంబంధించి మా ప్రతినిధి శ్రీనివాస్ లైవ్ లో అందిస్తారు. తెలంగాణ వ్యాప్తంగా జరుగుతున్న భూదంద పేరుతోటి అనేక మంది రెవెన్యూ అధికారులు అక్రమాలకు పాల్పడుతున్నారు. దీనికి సంబంధించి చూసినట్లయితే భూమికి సంబంధించిన పాస్బుక్ ఇష్యూ చేస్తూ సరిహద్దులు లేకుండానే భూ పాస్బుక్లు ఇష్యూ చేస్తున్నారు. దీనికి సంబంధించిన సరిహద్దులు చూసుకోవాల్సి వచ్చినప్పుడు మాత్రం పోడు భూములు కానీ సుదీర్ఘంగా ఉన్నటువంటి ప్రాంతాల్లో ఉన్నటువంటి దట్టమైన అడవి ప్రాంతమైనటువంటి వాటిలో చూపిస్తున్నారు. కానీ ఈ పటా పాస్బుక్ ల ద్వారా అనేక దందాలు చేస్తున్నటువంటి వారికి రెవెన్యూ సిబ్బంది డబ్బులతోటి మేమాలు చూసుకొని పెద్ద ఎత్తున పాస్బుక్లు ఇష్యూ చేసినటువంటి పరిస్థితి. అక్కడ ఉన్న భూమికి మిగులు భూమిగాను పట్టాలిస్తూ అనేక మంది సొంత రైతులను కూడా ఇబ్బంది పెడుతున్నటువంటి రెవెన్యూ సిబ్బంది. అనేక జిల్లాలో చూసుకున్నట్లయితే నల్గొండ జిల్లాలో చూసుకున్నట్లయితే 1408 మంది రైతులకు భూములు కల్పించట్లేదు. సూర్యాపేట జిల్లాలో చూసుకున్నట్లయితే 8500 మంది పట్టాదారులకు అక్కడ భూమి కల్పిస్తలేదు. ఉండాల్సినటువంటి భూమి కంటే ఎక్కువ పాస్బుక్లు ఇచ్చినటువంటి రెవెన్యూ సిబ్బంది ఈ ఒక రైతులను మాత్రం ఇబ్బంది పెడుతున్నారు. ఆసినాబాదే కావచ్చు, తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి పలు జిల్లాలో సూర్యాపేట జిల్లా ప్రధానంగా చూసుకున్నట్లయితే మూతి మండలంలోని ఒకే కుటుంబంలో ఉన్నటువంటి అనేక మంది రికార్డులను కూడా పరిశీలించినట్లయితే మిగులు భూమిగా ఉన్నటువంటి ఆ భూమిని అద్దులు చూపెట్టడానికి రెవెన్యూ సిబ్బంది పెద్ద ఎత్తున ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి. సిరిసిల్ల రాజన్న జిల్లాలతో పాటు తెలంగాణలో ఉన్నటువంటి జిల్లాల్లో కూడా ఇదే పరిస్థితి కొనసాగుతుంది. రెవెన్యూ సదస్సులోని ఇప్పటికీ 1,70,000 దరఖాస్తులు కూడా వచ్చినటువంటి పరిస్థితి. ఈ దరఖాస్తును పరిశీలించాల్సి భూభారతి చట్టాన్ని అమల్లోకి తెస్తామన్నటువంటి నూతన ప్రభుత్వం ఇక్కడి వరకు కూడా వాటిని పూర్తిగాను చేయలేకపోతుంది. హుస్సేనాబాద్ జిల్లాలో చూసినట్లయితే అదే విధంగా 30,000 ఎకరాలకు సంబంధించినటువంటి మాయా భూములు పుట్టురట్టయినటువంటి పరిస్థితి. నల్గొండలో కనిపించిన 1,14,500 రైతు పాస్బుక్లలో మిగులు భూములను కూడా పరిశీలించుతున్నటువంటి పరిస్థితి. తెలంగాణ వ్యాప్తంగా జరుగుతున్నట్టు ఈ భూదందాకు గత ప్రభుత్వంలోనే 8 సంవత్సరాలు ఇబ్బంది పడిన రైతులకు సంవత్సరాల కాలంలో ఇప్పటికీ భూభారతి నెట్వర్క్ ప్రారంభమైన ఇప్పటికీ రైతులు ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి. తెలంగాణ ప్రభుత్వం నిశ్చయంతో పనిచేస్తున్నటువంటి పరిస్థితుల్లో రెవెన్యూ సిబ్బంది కొంతమంది అందులో ఉన్నటువంటి అవినీతి అధికారులు డబ్బులకు కకృతిపడి ఈ వ్యవహారం జరుగుతున్నది రైతులు పెద్ద ఎత్తున ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితి. తెలంగాణలో జరుగుతున్నటువంటి అనేక భూదందాలలోని రెవెన్యూ అధికారుల వాటా ఉందనేది రైతులు పెద్ద ఎత్తున గగ్గోలు పెడుతున్నటువంటి పరిస్థితి. పట్టా భూములు ఇచ్చినటువంటి వారికి పోడు భూముల్లో పట్టా ఎక్కడిచ్చారనేది కూడా రద్దులు చూపించకుండా అనేక ఎకరాలకు ఉన్నటువంటి విస్తరణ కంటే ఎక్కువ పాస్బుక్లు ఇచ్చి వారిని ఇబ్బంది పెడుతున్నటువంటి పరిస్థితి. వారిని కోర్టును ఆశ్రయించినా సంబంధించినటువంటి రెవెన్యూ అధికారుల సదస్సులోని అనేక విన్నపాలు చేసినా కూడా ఎక్కడా స్పందించడం లేదు. రెవెన్యూ సదస్సుల పేరుతో వచ్చినటువంటి దరఖాస్తులను ఎంక్వైరీ పేరుతో అనేక మంది రెవెన్యూ సిబ్బంది డబ్బులు కాజేస్తున్నారనేది రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఇలా పరిస్థితులను పునరావృతం కాకుండా చూసి మాకు ఇచ్చిన పట్టాలు మా భూములను మాకు కావాలంటూ రైతులు పెద్ద ఎత్తున ధర్నాలు కూడా చేస్తున్నటువంటి పరిస్థితి. తెలంగాణ వ్యాప్తంగా జరుగుతున్నటువంటి రెవెన్యూ రికార్డుల భూదందాన్ని ఇప్పటికైనా ఆపకపోయినట్లయితే అమాయక రైతులు బలైన పరిస్థితి ఉంది. భూమి మిగులు ఎక్కడ ఉన్నది దానికి సంబంధించిన రికార్డు ఎవరైతే ఫస్ట్ పాస్బుక్ లోని భూమి చేస్తారో వారికి సంబంధించినటువంటి రెవెన్యూ అధికారులు ఉన్నటువంటి ఆర్ఐ ఎంక్వైరీ చేసిన తర్వాతనే పాస్బుక్ లోని తహసీల్దార్ దానికి సంబంధించినటువంటి ఆర్డీఓకు రెఫర్ చేస్తూ పాస్బుక్ ఇష్యూ అవుతుంది. కానీ ఇది అన్ని తత్వాలను ముందస్తుగా చేస్తున్నటువంటి మండల తహసీల్దార్ తో పాటు అక్కడ ఉన్నటువంటి ఆర్ఐ రెవెన్యూ ఇన్స్పెక్టర్స్ వీళ్ళు ప్రాథమిక దర్యాప్తులోనే చేయాల్సిన పరిస్థితి ఉండేది. కానీ ఎక్కడ భూమిని సర్వే చేయకుండా వాళ్ళు పాస్బుక్లు ఇష్యూ చేయడం, వాళ్ళు అక్కడి నుంచి ఆర్టీఓ ఆఫీస్ కు వాళ్ళు దాన్ని రిఫర్ చేస్తూ పాస్బుక్లు ఇష్యూ చేపించి ఆన్లైన్ లో చూపిస్తున్నారు. కాకపోతే భూమి దగ్గరికి పోయే వాళ్ళకి అక్కడ భూమి వాళ్ళకు పొలిచి కానీ వాళ్ళ హద్దులు కానీ ఎక్కడ కనిపించడం లేదు. ఇది తెలంగాణలో జరుగుతున్నటువంటి భూదందాకు నిదర్శనంగా చెప్పుకోవచ్చు. నల్గొండ జిల్లాలో జరుగుతున్నటువంటి అనేక భూదందాలు కూడా రైతులు కూడా పెద్ద ఎత్తున చేస్తున్నటువంటి దేవరకొండ, పొగిళ్ళ తదితర ప్రాంతాలలో జరిగినటువంటి అనేక విషయాల్లో కూడా భూదందా కొనసాగుతున్నటువంటి పరిస్థితి. ఇది తెలంగాణ జిల్లాలో జరుగుతున్నటువంటి అనేక విషయాలలో అదే చేస్తున్నటువంటి విషయాలను మేము పరిగణలోకి తీసుకున్నటువంటి తాజా పరిస్థితి అని చెప్పుకోవచ్చు. ఇది తెలంగాణలో జరుగుతున్నటువంటి భూదంద పేరుతో రెవెన్యూ చేస్తున్నటువంటి తత్వాలు. శ్రీనివాస్, దళారుల రెవెన్యూ సిబ్బంది పాత్రపై ఏమైనా ఆధారాలు ఉన్నాయా?
ప్రధానంగా చూసుకున్నట్లయితే రెవెన్యూ సిబ్బంది చేస్తున్నటువంటి దందాని చెప్పాల్సినటువంటి స్పష్టంగా కనబడుతుంది. రైతులు తనకి ఇచ్చిన పాస్బుక్ తమకు భూమిని కేటాయించాలి, తమకు ఉన్న హద్దులని చూసినట్లయితే భూ రికార్డు ప్రకారం ఒక సర్వే నెంబర్ లో 20 ఎకరాలు ఉంటే ఆ సర్వే నెంబర్ కి 25 ఎకరాల పట్టాలు ఇవ్వడం జరుగుతుంది. ఇది కేవలం రెవెన్యూ అధికారులు మాత్రమే ఇష్యూ చేసేటటువంటి పాస్బుక్ కాబట్టి ఖచ్చితంగా 20 ఎకరాలు ఉన్న ఒక సర్వే నెంబర్ లో 25 ఎకరాలు ఎక్కించడం ఇది ఆర్ఐకి సంబంధించినటువంటి తహసీల్దార్ వాళ్ళకి సంబంధించిన రెవెన్యూ సిబ్బంది కలిసి చేసినటువంటి వ్యవహారమే రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఒకే సర్వే నెంబర్ లో కొంత విస్తీర్ణం ఉంటే ఎక్స్ట్రా విస్తీర్ణాన్ని పొందుపరుస్తూ దానికి సంబంధించిన రికార్డులలోని లేకుండానే వాళ్ళు పాస్బుక్ ఇష్యూ చేస్తున్నారు. ఇది రైతులు ఆవేదన వ్యక్తం చేస్తూ వాళ్ళు ఖచ్చితంగా పాస్బుక్ చూపిస్తూ ఆ సర్వే నెంబరు మ్యాప్ చూసుకునే వరకే తీరా ఎక్స్టెన్షన్ గా ల్యాండ్ లోని వీళ్ళకి పాస్బుక్లు ఇచ్చినట్టు కూడా నిర్ధారణ అవుతున్నటువంటి పరిస్థితి. ఇది తెలంగాణ వ్యాప్తంగా జరుగుతున్నటువంటి రెవెన్యూ సదస్సులో కూడా గతంలో ఉన్నటువంటి విషయాలను కూడా భూభారతి చట్టం వచ్చినాక దీనికి సంబంధించిన అప్లికేషన్స్ కూడా ఇప్పటికీ 1,70,000 పత్రాలు కూడా ఇప్పుడు పెండింగ్ లో ఉన్నాయి. దాని ఎంక్వైరీ పేరుతో కూడా భూదందా జరుగుతున్నటువంటి అనేక రెవెన్యూ సిబ్బంది డబ్బులకు కకృతిపై ఈ యొక్క సదస్సులో ఇచ్చినటువంటి అప్లికేషన్ల మీద కూడా కొంతమంది అధికారికంగా వాళ్ళు డబ్బులు వసూలు చేయడం దందాగా చేసుకుంటున్నటువంటి పరిస్థితి. శ్రీనివాస్, ప్రస్తుతం భూవారధి చట్టం కింద అధికారులు చర్యలు తీసుకునే అవకాశం ఉంది. దానివల్ల ఏమైనా పాజిటివ్ గా వచ్చే అవకాశం ఉందంటావా? భూభారతి చట్టం కింద తమకు రావాల్సినటువంటి భూములు గతంలో కొంత పెండింగ్ లో ఉన్నటువంటి ధరణి సైట్ లో ఉన్నటువంటి మార్పులు చేసి భూభారతి తెచ్చినారు విధానాన్ని దాన్ని అమలు చేయడం కొరకు ప్రభుత్వము పెద్ద ఎత్తున ఒక రూపకల్పన చేసి దీనికి సంబంధించిన మోడిఫికేషన్ కూడా జరిగింది. కానీ ఇక్కడ వచ్చినటువంటి అప్లికేషన్ భూభారతి పేరుతో వచ్చినటువంటి అప్లికేషన్స్ కావచ్చు, ధరణి పేరుతో వచ్చినటువంటి అప్లికేషన్స్ లో 1,70,000 అప్లికేషన్స్ ఇప్పటికీ పెండింగ్ లో ఉన్నాయి. ఈ పెండింగ్ లో ఉన్న అప్లికేషన్స్ ని అక్కడ ఉన్నటువంటి ఇష్యూస్ ని సాల్వ్ చేయడానికి అధికారులు వెళ్ళినప్పుడు మాత్రం అక్కడ క్లియర్ గా ఒక సర్వే నెంబర్ లో ఉండాల్సినటువంటి భూమి కంటే ఎక్స్టెన్షన్ అదే సర్వే నెంబర్ వేసి ఎక్స్టెన్షన్ ఎక్కువ ఇష్యూ అయ్యేది కూడా కమిటీ పర్యవేక్షణ కూడా తెలిసినటువంటి పరిస్థితి. కలెక్టర్ వేసినటువంటి కంపెనీలు కావచ్చు, ఆర్డీఓ పరిధిలో ఉన్నటువంటి అనేక కంపెనీలు కావచ్చు, దీనికి సంబంధించి విస్తరణని టాలీ చేయకుండా పాస్బుక్లు ఎలా వచ్చాయి, ఈ పాస్బుక్లు ఇచ్చినటువంటి ఆఫీసర్స్ కానీ అప్పుడు ఉన్నటువంటి రెవెన్యూ సిబ్బంది ఆర్ఐ ఎవరు ఉన్నారనేది కూడా ఆ అప్లికేషన్స్ లో ఎంక్వైరీ చేస్తున్న క్రమంలో వాళ్ళ బట్టబదలవుతుంది. వారి మీద చర్యలు కూడా కొనసాగిస్తామని ప్రభుత్వ ఉన్నతాధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి. కానీ ఆ చర్యలు తీసుకున్నా కూడా అక్కడ ఇబ్బంది పడేది రైతు మాత్రమే. ఆ రైతులకు కావాల్సినటువంటి వారసత్వం వస్తున్న భూములు వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి పద్ధతులు ఇవ్వకుండా కావాలని రెవెన్యూ సిబ్బంది కొర్రిపెట్టి వాళ్ళ దగ్గర డబ్బులు లా చేస్తున్నారనేది రైతులు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి. థ్యాంక్ యూ శ్రీనివాస్.